సార్ మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఓవరాల్ గా నేషనల్ లో కూడా దాన్ని ట్రెండింగ్ అయితే మార్చారండి. అంటే అంత ట్రోల్ అవుతుందండి. అంటే ఆయన బతి కోసం మాట్లాడింది అవ్వచ్చు, అలాగే హిందీ భాష గురించి అవ్వచ్చు, అలాగే టీడీపీని 40 సంవత్సరాలు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టింది అవ్వచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఎంజే అక్బర్ అనే ఒక జర్నలిస్టు బీజేపీని తీవ్రంగా విమర్శించేవారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన ఎంపీ చేశారు అని చెప్పారు. అవును. ఎంజే అక్బర్ గురించి రాశారు. ఎందుకు రాశారు? నా మీద ఆర్టికల్స్ రాస్తున్నారు జాతీయ ఛానల్స్ లో. మొన్నటిదాకా కమ్యూనిస్ట్ అన్నారు, చెగువేరా అన్నారు, ఈ రోజున సనాతని అంటున్నారు. మరి మీ ఎంజే అక్బర్ ఏం చేశారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే ఎంజే అక్బర్ కి బీజేపీ ఎంపీ పదవి ఇస్తే బీజేపీకి అనుకూలంగా రాశారు, అనుకూలంగా మారాడని చెప్తున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవడం కోసం హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నానని చెప్తున్నాడు. ఎంజే అక్బర్ చేసిందే నేను కూడా చేస్తున్నా అని చెప్తున్నాడు. సనాతన ధర్మం అంతే. ఓకే. ఆయన ఏమన్నాడు? ఎంజే అక్బర్ బీజేపీకి వ్యతిరేకంగా రాసేవాడు, ఆయనకి బీజేపీ ఎంపీ రాజ్యసభ పదవి ఇచ్చింది, ఆయన అనుకూలంగా రాయడం మొదలుపెట్టాడు. నేను కూడా బీజేపీని వ్యతిరేకించాను, నేను బీజేపీతో పొత్తు పెట్టుకొని సనాతని అంటున్నాను, నన్ను ఇప్పుడు డిప్యూటీ సీఎం చేశారు, రేపు పొద్దున సీఎం చేస్తారు. ఓకే. దాని మీనింగ్ అదే కదా. సో ఆయన ఊసరవల్లిగా రంగులు మార్చాడు పదవి కోసం, నేను కూడా పదవి కోసం ఊసరవల్లిగా రంగులు మారుస్తున్నాను. దాని మీనింగ్ అదే. ఇప్పుడు ఈ కూటమి ఏదైతే ఉన్నదో మొన్న రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మరో 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉండాలి, నేను చంద్రబాబు గారిని అసలు వీడినని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఒక బండి కొన్నావా నువ్వు, నీకు ఎవరో ఒక బండి గిఫ్ట్ ఇచ్చారు, వాడుకోరా అని ఇచ్చారు. ఓకే. నువ్వు వాడుకోవడానికి ఉంటుంది కానీ దాన్ని అమ్ముకోవడానికి లేదు నీకు. అవును సార్. దాన్ని ఏమంటే బినామీ అంటారు. ఓకే. నీకు పొలం మీ నాగరాజు నీ పేరు మీద పొలం కొన్నాడు, పేరు నీదే కానీ పొలం అయింది. అవును. దాంట్లో ఏ పంట వేయాలో ఆయన డిసైడ్ చేస్తారు, ఆయన చెప్తారు. ఎప్పుడు మందులు వేయాలో ఆయన చెప్తారు, ఎంత కమ్మాలో ఆయన చెప్తారు. నీకు సంబంధం లేదు, కానీ నా పేరు మీద నీ పేరు మీద ఉంటుంది. నువ్వు కేవలం నాది చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ నువ్వు అనుభవించడానికి చేసేదానికి ఏముంటుంది. దాన్నే బినామీ అంటారు. సో నువ్వేం చెప్తావు? ఈ పొలం ఏంట్రా బాబు ఎప్పుడు అమ్ముతున్నావు అంటే 15 సంవత్సరాల తర్వాత అమ్ముతానంటు. పొలం ఎప్పుడు అమ్ముతావా బాబు అంటే 15 సంవత్సరాల దాకా నేను అమ్మేదే లేదు. కానీ వాస్తవం ఏంటి? అమ్మాలా లేదా నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. అది విషయం. అది విషయం. ఓకే. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అంటే దానికి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా సరే నా పార్టీ సొంత పార్టీ అంటే మేము త్వరలో అధికారంలోకి వస్తా ఉంటాం, కానీ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తానని ఏ రాజకీయ నాయకుడు అన్నాడు. సొంత పార్టీ పెట్టుకున్న రాజకీయ నాయకుడు ఎవడు అట్లా మాట్లాడు అనేది నా అభిప్రాయం. ఓకే. సొంత పార్టీ అయితే అట్లా అండ ఎవడు. అంటే జనసేన ప్రజల అవసరం కోసం మేము పొత్తులు పెట్టుకున్నాం, ఈ రోజున పరిపాలన అందిస్తున్నాం. 15 సంవత్సరాల దాకా అందిస్తాం అంటే అది వేరు. ఈ రోజు అవసరం కోసం పెట్టుకున్నాం పొత్తు. రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పి ఈ రోజు అవసరం కోసం మేము పెట్టుకున్నాం. 5 ఏళ్ల తర్వాత సంగతి ఆ రోజు సమీక్షిస్తాము అని చెప్పాలి సొంత పార్టీ అయితే. 15 సంవత్సరాల దాకా నేను చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటే అది ఎట్లా? రేపొద్దున ఏప్రిల్ 20 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అన్నారనుకోండి, నేను చాలా కష్టపడ్డాను, అయిపోయింది, నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, వయసు కూడా మీరిపోయింది, నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను, నా మనవడు దేవాంశతో ఆడుకుందాం అనుకుంటున్నాను, నారా లోకేష్ కి పగ్గాలు అప్పచెప్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? నారా లోకేష్. ఎట్లా? చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి. అట్లా కాదు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ డిస్కషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 21 మంది. నారా లోకేష్ దగ్గర ఎంతమంది ఉన్నారు? 135. 8 మంది బీజేపీ దగ్గర ఉన్నారు. 8 మంది బీజేపీ ఎవరు సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చేస్తారు? బీజేపీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఇప్పుడు మన విజయవాడ వెస్ట్ ఎవరు సీఎం రమేష్, సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడా? అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. బీజేపీ 8లో చాలా మంది. పవన్ కళ్యాణ్ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో తెలుగుదేశం నుంచి వచ్చి జనసేన టికెట్ మీద పోటీ చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. అవునండి. వాళ్ళు ఏం చెప్తారు? లోకేష్ అని చెప్తారు. ఎందుకని? వాళ్ళు అసలు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి. సో 135 తెలుగుదేశం వాళ్ళు, 21లో 10 మంది తెలుగుదేశం వాళ్ళు, 145 మంది.
ఇంకా ఎంతమంది మిగులుతారు జనసేనలో? 11 మంది. 11 మందిలో 3 మంత్రులు ఉంటారు. అవునండి. ఎవరు? కందుల దుర్గేష్, నాదెళ్ల నాదెళ్ల మనోహర్, మనోహర్ గారు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఈ 3 ఉంటారు. అవునండి. బాబు మరి నువ్వు పవన్ కళ్యాణ్ సీఎం గా ఉంటే నీ మంత్రి పదవి పోద్ది. ఉమ్, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటారు. నీ మంత్రి పదవి కావాలంటే ఈ గట్టునుండు, ఇంకో అవును. ఇద్దరిని తీసురా, అవును సార్. ఇంకో 2 ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఉమ్, ఈ గట్టుకు వస్తే నీకు పదవి ఉంటుంది, లేకపోతే పదవికి రాజీనామా చెయ్యి అంటారు. ఉమ్, అప్పుడు ఇద్దరు మంత్రులు ఏం చేస్తారు? గొట్టు మారుతారు. గట్టు మారుతారు. అవును. ఏమవుద్ది అప్పుడు? అదే సార్. ఇప్పుడు నీ సొంత పార్టీ అయితే నీ సొంత అభ్యర్థులని నీ మాట మీద కట్టుబడి ఉన్న వాళ్ళని 21 మందిని పోటీలో దింపుతావు. ఉమ్, నీ సొంత పార్టీ కాదు కాబట్టి 10 మందిని వేరే వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేస్తావు. ఉమ్. సార్ ఇప్పుడు ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేయొచ్చు అనుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్? అదొకటి అండి. ఇప్పుడు ఇందాక నీకు చెప్పాను, ఆ, ఆయన పొలం కొని నీ పేరు మీద పెట్టాలి. నువ్వు ఏ పంట వేద్దాం అనుకుంటా నిన్ను అడిగితే ఎట్లా ఉంటది? అవునండి, ఆయన్నే అడగాలి. ఆయన్నే అడగాలి. అవును సో సార్. పవన్ కళ్యాణ్ ఏం చేద్దాం అడగబాక. ఉమ్, అది కేవలం ఆ పవన్ కళ్యాణ్ అభిమానులని, పవన్ కళ్యాణ్ ఓటర్లని మభ్యపెట్టి ఒక భ్రమలో ఉంచేందుకు మాత్రమే నా పార్టీ అని చెప్తున్నారు.